మరియు డిపిఆర్ఓ గారి ఆదేశాల మేరకు ఎండలు తీవ్రంగా ఉన్నందున ప్రజలందరూ కూడా జాగ్రత్తలు వహించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వడదెబ్బకు గురి కాకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి భగ ఎండలకు భద్రము తంబి పగాడగా వడదెబ్బకు జాగ్రత్త సుమ్మి భగ ఎండలకు భగ ఎండలకు భద్రము తంబి పగాడగా వడదెబ్బకు జాగ్రత్త సుమ్మి ఏలుగాదని ఎండల తిరుగకు నమ్మి అయ్యో ఏలుగాదని ఎండల తిరుగకు నమ్మి ఏడుమికి ఒక్క బోధ చెమటలు నమ్మి భగ ఎండలకు భద్రము తమ్మి కదాదగా వడ దెబ్బకు జాగ్రత్త సుమ్మి భగ ఎండలకు భద్రము తమ్మి కదాదగా వడ దెబ్బకు జాగ్రత్త నారు బయట పనిచేసి అక్కలారా అన్నలారా అయ్య పొద్దుగాల సాయంత్రం పనులు చేసుకోవాలి తలపాగా టోపి మంచి నీరు వెంట ఉండాలి పనిలో నా ఉన్నప్పుడు తలపాగా కట్టాలి అరగంటకు ఒకసారి మంచి నీరు తాగాలి అరగంటకు ఒకసారి మంచి నీళ్లు తాగాలి నీడలోనే కాసేపు సేద తీర్చుకోవాలి భగ ఎండలకు భద్రము తమ్మి పగాడగా వడ దెబ్బకు జాగ్రత్త సుమ్మి భగ ఎండలకు భద్రము తమ్మి పగాడగా వడ దెబ్బకు జాగ్రత్త సుమ్మి అయ్యో పగాడగా వడ దెబ్బకు జాగ్రత్త సుమ్మి పగాడగా వడ దెబ్బకు జాగ్రత్త సుమ్మి పగాడగా వడ దెబ్బకు జాగ్రత్త సుమ్మి ఎండలు ఈ సంవత్సరం ఎండాకాలం ఎండలు తీవ్రంగా ఉన్నందున ప్రతి ఒక్కరు అనవసరంగా బయట తిరగకుండా వడదెబ్బకు గురి కాకుండా మీ పిల్లలను మీరు ఆరోగ్యకరంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వ ధ్యేయము కలెక్టర్ గారి ఉద్దేశం కావున అందరూ కూడా జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. షాపుల వారందరూ కూడా మీ చెత్తను మీ చెత్త బుట్టలో వేసుకొని చెత్త బండిలోనే చెత్తను వేయాలి. ప్రతి ఒక్కరు కూడా పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వారి ఆధ్వర్యంలో మీ దగ్గర ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి చెత్త బండి ఏదైతుందో ఆ చెత్త బండిని అందరూ కూడా ఆ చెత్త గుట్టల ద్వారా చెత్తనంతా కూడా చెత్త బండ్లు వేస్తే ఆ చెత్త